హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. నా వీడియో చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 17 వినిపించబోతున్నాను. శృతిని పంపించి ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వచ్చిన యష్ తన రూమ్లోకి వెళ్ళి కన్నీళ్లు తుడుచుకొని కబోర్డ్లో భద్రంగా దాచిపెట్టుకున్న పెయింటింగ్ తీసి చూస్తూ ఫస్ట్ టైం శృతిని చూసిన జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుంటూ గతంలోకి వెళ్తాడు. అది పెయింటింగ్స్తో నిండిపోయిన ఎగ్జిబిషన్ హాల్. యష్ ప్రతాప్ గారితో కలిసి ఆ ఎగ్జిబిషన్ హాల్లోకి వస్తాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ ఆ పెయింటింగ్స్ని చూస్తుంటారు. తండ్రితో కలిసి యష్ అలా వరుసగా పెయింటింగ్స్ చూసుకుంటూ వెళ్తుండగా ఒక అమ్మాయి అబ్బాయి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టే పెయింటింగ్ని చూడగానే యష్ చూపులు అక్కడే నిలబడిపోతుంటాయి. ప్రతాప్ గారు ముందుకు వెళ్తూ, నీకు ఏ పెయింటింగ్ కావాలో చెప్పరా, కొనిపెడతాను అని అంటూ పక్కకు చూసేసరికి యష్ వెనుకనే ఆగిపోవడం చూసి ఆశ్చర్యపోతూ తిరిగి యష్ దగ్గరికి వస్తాడు. యష్ ఆ పెయింటింగ్ని ఇష్టంతో తదేకంగా చూస్తూ ఉండటం ప్రతాప్ గారు గమనిస్తారు. ఏమిట్రా ఆ పెయింటింగ్ వైపు అలా చూస్తున్నావు అని అడుగుతారు ప్రతాప్ గారు. కానీ యష్ ఆ మాటలు పట్టించుకోనంతగా లీనమై ఆ పెయింటింగ్ వైపు చూస్తుంటాడు. ఒరే యష్ అని కదిలిస్తాడు ప్రతాప్ గారు. యష్ ఈ లోకంలోకి వచ్చి నాన్న అంటాడు. ఏమిట్రా ఇక్కడే నిలబడిపోయావు అని అడుగుతారు ప్రతాప్ గారు. యష్ ఆ పెయింటింగ్ని చేతిలోకి తీసుకొని, ఈ పెయింటింగ్ చూడండి నాన్న, అమ్మాయి అబ్బాయి నుదుటిన ప్రేమతో చుంబించడం చూస్తుంటే స్వచ్ఛమైన ఆ అమ్మాయి ప్రేమ ఆ అబ్బాయికి ఎంత లాలనగా అందిస్తుందో ఈ పెయింటింగ్లో అర్థమవుతుంది. పవిత్రమైన ప్రేమించే మనసు ఉన్న వాళ్ళకే ఇలాంటి పెయింటింగ్స్ వేయాలని థాట్స్ వస్తాయి నాన్న. ఈ పెయింటింగ్ నా మనసుని ఇట్టే కట్టిపడేసింది అని. అసలు ఈ పెయింటింగ్ వేసింది ఎవరు అని ఆ పెయింటింగ్స్ని సెట్ చేసిన వాటిపైన నోటీస్ బోర్డు మీద శృతి అనే పేరు ఉండటం చూసి సంతోషపడుతూ, ఈ పెయింటింగ్ వేసింది ఎవరో శృతి అంట. ఈ శృతి ఎవరో కానీ తన జీవితంలోకి వచ్చే వ్యక్తిని కూడా శృతి ఇలాగే ప్రేమిస్తుంది కదా నాన్న అని అడుగుతాడు. యష్ మాటలకు ప్రతాప్ గారు ఆశ్చర్యపోతూ, ఏమిట్రా కొత్తగా ప్రేమ పలుకులు పలుకుతున్నావు, నువ్వు ఇంకా ఈ నాన్న మీద ఆధారపడే కొడుకువే అండ్ స్టూడెంట్వి కూడా, కాస్త అది గుర్తుపెట్టుకో అని అంటాడు కాస్త సీరియస్గా. తండ్రి సీరియస్ కావడం చూసి యష్ కాస్త నవ్వుతూ, ఏమో నాన్న, ఈ పెయింటింగ్ చూడగానే నా మనసు అలా స్పందిస్తుంది. మీకంటే ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్స్ నాకు ఎవరూ లేరు నాన్న. అందుకే నా మనసులో కలిగే ఫీలింగ్స్ ఏదైనా సరే ముందుగా మీకే చెప్తాను. ఇప్పుడు కూడా అలాగే చెప్పాను. ఈ ఫీలింగ్స్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. మీరు ప్రేమ పలుకులు అని అంటుంటే నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది. కానీ నాన్న, ఒక్కటే మాత్రం కరెక్ట్గా చెప్పగలను. ఈ పెయింటింగ్ వేసిన అమ్మాయి లైఫ్లోకి వెళ్ళే అబ్బాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు. అసలు ఆ అమ్మాయి ఎవరో నేను చూడాలి అంటూ చుట్టూ చూస్తుంటాడు. అప్పుడే ఎగ్జిబిషన్ మేనేజర్ అక్కడికి వస్తుంటాడు. యష్ అతన్ని చూసి, ఎక్స్క్యూజ్ మీ, ఈ పెయింటింగ్ వేసిన శృతి అనే ఆవిడ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అదిగోండి మీ వెనకనే ఉంది అని కాస్త దూరంలో ఉన్న శృతిని చూపిస్తాడు. యష్ ప్రతాప్ గారు తన వైపు చూసేసరికి శృతి కస్టమర్స్కి మరికొన్ని పెయింటింగ్స్ని చూపిస్తూ వాళ్ళతో మాట్లాడుతుంటుంది. పెయింటింగ్ చూసి మై మర్చిపోయిన యష్ అందమైన శృతిని చూడగానే కళ్ళార్పకుండా తన వైపు చూస్తుండిపోతుంటాడు. భద్ర తన దగ్గరికి వెళ్ళి ఈ పెయింటింగ్ కాస్ట్ ఎంతో అడుగుదాము అని అంటాడు ప్రతాప్ గారు. సరే నాన్న అంటూ ఇద్దరు శృతి దగ్గరికి వెళ్తారు. మీరు ఈ పెయింటింగ్స్ తీసుకోవాలంటే క్యాష్ కౌంటర్ దగ్గర క్యాష్ కట్టేసి తీసుకుని వెళ్ళండి అని శృతి వేరే కస్టమర్స్కు చెప్తుంటుంది. అలాగే అని కస్టమర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తనకు దగ్గరగా వెళ్ళిన యష్ శృతిని ప్రేమగా చూస్తుండిపోతుంటాడు. చెప్పండి అంకుల్, మీకు ఏ పెయింటింగ్స్ కావాలి అని అడుగుతుంది శృతి ప్రతాప్ గారిని చూస్తూ. యష్ తన వైపు ఆరాధన భావనతో చూసి, నాకు ఈ పెయింటింగ్ కావాలండి అని అంటాడు చేతిలో ఉన్న పెయింటింగ్ చూపిస్తూ. ఈ పెయింటింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. సరే, మీకు ఇది కావాలి అంటే క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. ఇంకా నా వేరే పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి అని వేరే పెయింటింగ్స్ కూడా నవ్వుతూ చూపిస్తుంటుంది. యష్ తను చూస్తూనే వాటిలో కూడా కొన్ని పెయింటింగ్స్ని సెలెక్ట్ చేస్తాడు. కొద్దిసేపటికి శృతి చేతి వాచ్ టైం చూసుకుంటూ, సరేనండి, మీకు ఎన్ని పెయింటింగ్స్ కావాలో చూసుకోండి, నాకు కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్తాను అని చెప్పి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శృతి అలా వెళ్తుంటే యష్ తన వైపే చూస్తుండిపోతుంటాడు. అంతలో ఆ ఎగ్జిబిషన్ మేనేజర్ అక్కడికి వచ్చి, తన పెయింటింగ్స్ చాలా బాగుంటాయండి,
మీరు తన పెయింటింగ్స్ కొనుక్కుంటే తన చదువుకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఆ అమ్మాయి అనాథ. ఇలా పెయింటింగ్స్ సేల్ చేసి ఆ డబ్బుతో తన చదువు కోసం ఖర్చు పెడుతుంది అని శృతి గురించి చెప్తాడు మేనేజర్. ప్రతాప్ గారికి శృతి గురించి వినగానే తన మీద సానుభూతి కలుగుతుంది. ఇక తన గురించి విన్న యష్కి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అనాథ అమ్మాయి అంటున్నారు కాబట్టి, పైగా తన చదువు కోసం అంటున్నారు కనుక తన పెయింటింగ్స్ అన్నిటినీ మేమే కొంటాము అని అంటాడు ప్రతాప్ గారు మేనేజర్తో. దానికి యష్ సంతోషపడుతూ, నా మనసులో ఉన్న మాట మీరు చెప్పారు నాన్న, అందుకే మీరు నాకు క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటాను అంటాడు నవ్వుతూ. ప్రతాప్ గారు కూడా నవ్వుతూ, ఆ అమ్మాయికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం అంటూ కార్డు యష్ చేతిలో పెట్టి క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనీ పే చేయి అంటాడు. అలా శృతి వేసిన పెయింటింగ్స్ యష్ రూమ్లోకి వస్తాయి. అదంతా గుర్తు తెచ్చుకొని యష్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగా ప్రతాప్ గారు వచ్చి యష్ భుజం మీద చెయ్యి వేస్తాడు. యష్ కన్నీళ్ళు తుడుచుకొని చేతిలో ఉన్న పెయింటింగ్ పక్కకు పెట్టి, ఏంటి నానా అని అడుగుతాడు. శృతి వెళ్ళిపోయినందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా అడుగుతాడు ప్రతాప్ గారు బాధగా చూస్తూ. శృతికి దూరంగా 2 సంవత్సరాలు ఎలా ఉండాలో తెలియడం లేదు నాన్న అంటాడు బాధపడుతూ. నీ బాధ నాకు అర్థమవుతుంది యష్. అయినా ఇందులో అంతగా బాధపడాల్సింది ఏముంది? రోజూ శృతి ఫోన్ చేస్తూనే ఉంటుంది. మన అందరితో మాట్లాడుతూనే ఉంటుంది. నువ్వు ఇలా డీలా పడి కనిపిస్తుంటే శృతి కూడా అక్కడ ప్రశాంతంగా ఉండలేదు. నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటేనే శృతి కూడా తను వెళ్ళిన పని నెరవేర్చుకొని వస్తుంది అని కొడుక్కి ధైర్యం చెప్తాడు. నిజమే నాన్న, శృతి ముందు బాధపడినట్టుగా ఉండకూడదు అని కన్నీళ్ళు తుడుచుకొని, రేపటి నుండి నేను కూడా నా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటాను నాన్న అంటాడు. మంచిది యష్, ఒంటరిగా కూర్చుంటే నీకు శృతి ఆలోచనలే వస్తాయి. త్వరగా నీకు కూడా జాబ్ దొరికితే మంచిది. సరే, భోజనం చేయకుండా అమ్మ చెల్లి నీకోసం ఎదురు చూస్తున్నారు పద అంటూ యష్ని తీసుకొని వెళ్తాడు ప్రతాప్ గారు. శృతి వెళ్ళిపోవడం పద్దు లల్లి కూడా బాధగానే అనిపిస్తుంటుంది. అందరూ ఆ బాధతోనే ఏదో కాస్త భోజనం చేస్తారు. మరుసటి రోజు శృతి అక్కడికి చేరుకున్నట్టుగా వీడియో కాల్ చేస్తుంది. యష్తో పాటు అందరూ కూడా శృతితో ఫోన్లో మాట్లాడతారు. ఇలా రోజు శృతి వీడియో కాల్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది. కొన్ని రోజులకి యష్ కూడా ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ దొరుకుతుంది. అదే విషయాన్ని శృతికి చెప్తాడు. శృతి కూడా సంతోషపడుతూ తను కూడా పార్ట్ టైం జాబ్ చూసుకుందని ఆ జాబ్ చేసుకుంటూ చదువు కొనసాగిస్తున్నట్టుగా చెప్తుంది. అక్కడ ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి కాబట్టి శృతి జాబ్ చేయక తప్పదని నిర్ణయానికి వస్తారు యష్ కుటుంబ సభ్యులు. ఇలా రోజు వీడియో కాల్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు యష్ విక్రమ్ కలుస్తారు. ఏంటి విక్రమ్, ఈ మధ్య అసలు కనిపించడం లేదు ఏంటి అని అడుగుతాడు యష్. షూటింగ్ పేరుతో అటు ఇటు తిరుగుతున్నాను యష్. ఒక్కొక్కసారి బయట దేశాలకు కూడా వెళ్లాల్సి వస్తుంది. మా నాన్న మా బాబాయ్ వాళ్ళది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కదా, నన్ను కూడా సినిమాలో ప్రయత్నించమని చెప్తున్నారు. అందుకే చిన్న చిన్న పాత్రలతో సినిమా ఫీల్డ్లోకి అడుగు పెడుతున్నాను. హీరో అవుతాననే ఆశ లేదులే కానీ కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిలదొక్కోవాలనుకుంటున్నాను. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేను అంటాడు విక్రమ్. సంతోషం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదే కాబట్టి బాగుంటుందిలే విక్రమ్. రేపు పెద్ద స్టార్వి అయితే మాత్రం నన్ను మర్చిపోకు అంటాడు యష్. నాది సరే కానీ జాబ్ చూసుకున్నావు, మరి శృతిని పెళ్ళెప్పుడు అని అడుగుతాడు విక్రమ్. శృతి ఇండియాకి రాగానే మా పెళ్ళి అంటాడు యష్. అలాగా, మీ పెళ్ళికి ఇన్వైట్ చేయి, షూటింగ్తో ఎక్కడ బిజీగా ఉన్నా వస్తాను అంటాడు విక్రమ్. అలాగే అంటాడు యష్ నవ్వుతూ. ఇలా రోజులు గడిచి శృతి వెళ్ళి 2 సంవత్సరాలు కావస్తుంటాయి. ఒకరోజు లల్లి రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉండగా యష్ 2 వీలర్ మీద అక్కడికి వచ్చి, ఏంటి లడ్డు ఇక్కడ కలవమన్నావు అని అడుగుతాడు. సందీప్ అని ఒక వ్యక్తి నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నానని చెప్తూ నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఇంతవరకు అతన్ని ఆ ఉద్దేశంతో చూడలేదు. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఈ విషయం నేను అతనితో చెప్తే వింటాడో లేదోనని నీతో అతనికి చెప్పిద్దామని నిన్ను రమ్మన్నాను అన్నయ్య అంటుంది. వామ్మో, నిన్ను లవ్ చేసేవాళ్ళు కూడా ఉంటారా లడ్డు అని అంటాడు యష్ నవ్వుతూ. లల్లి బొంగమూతి పెట్టుకుంటూ, నీ కళ్ళకు నేను ఎలా కనిపిస్తున్నానురా అంటుంది చిరుకోపంగా. నా బంగారు చెల్లిలా కనిపిస్తున్నావు అని యష్ నవ్వుతూ అంటుండగానే కాస్త దూరం నుంచి సందీప్ అక్కడికి వస్తుంటాడు. అతనే సందీప్ అంటే అని లల్లి వస్తున్న సందీప్ని చూపిస్తుంది. సందీప్ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టుగా మెడలో ఐడి కార్డ్, నీట్గా టక్తో కూడిన డ్రెస్తో అక్కడికి వస్తుంటాడు.
యష్ అతని వైపు చూసి జెంటిల్‌మ్యాన్ లాగా కనిపిస్తున్నాడే, నిదానంగా మాట్లాడి చూద్దాం అని అనుకుంటాడు మనసులో. సందీప్ యష్ని కాస్త ఆశ్చర్యంగా చూస్తూనే వాళ్ళ దగ్గరికొచ్చి ఇక్కడ కలవమన్నారు ఎందుకు అని అడుగుతాడు లల్లీని చూస్తూ. ఇతను మా అన్నయ్య మీతో మాట్లాడడానికి వచ్చాడు అని చెప్తుంది లల్లి. ఓ అలాగా, నమస్కారం అండి అని సందీప్ యష్కి 2 చేతులు జోడిస్తాడు. నమస్కారం, మా చెల్లిని లవ్ చేస్తున్నట్టుగా ప్రపోజ్ చేస్తారంట, నిజమేనా అని అడుగుతాడు యష్. నిజమేనండి, లల్లి నా ప్రపోజల్ ఒప్పుకుంటే నేనే మీ ఇంటికొచ్చి అడగాలనుకున్నాను అంటాడు సందీప్ వినయంగా. కానీ మా లల్లి ఇంకా చదువుకుంటుంది అంటాడు యష్. తెలుసండి, తన చదువు డిస్టర్బ్ చేయాలని నేను కూడా అనుకోవడం లేదు. తను ఒప్పుకుంటే తన చదువు అయిపోయాకే పెళ్లి నిర్ణయం అని నేను కూడా అనుకుంటున్నాను అంటాడు సందీప్. మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతాడు యష్. ఒక చిట్ ఫండ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను అంటాడు సందీప్. శాలరీ ఎంత వస్తుంది అని అడుగుతాడు యష్. కటింగ్లు అన్నీ పోను ఓ 15,000 చేతికొస్తాయి అంటాడు సందీప్. అలాగా, కానీ మా నిర్ణయం విని ఏమీ అనుకోకండి. మా చెల్లెల భవిష్యత్తు మీద మా ఇంట్లో వాళ్ళకి చాలా హోప్స్ ఉన్నాయి. తనకి గొప్ప సంబంధం చూడాలనుకుంటున్నాం. ఎన్ఆర్ఐ సంబంధం అనుకుంటున్నాం. సో ప్లీజ్ అంటాడు యష్ సానుకూలంగా. సందీప్ అది విని కాస్త బాధపడుతూ అలాగా, సరేనండి, మీ ఇష్టం అని లల్లీ వైపు కూడా బాధగా చూస్తూ నా ప్రపోజల్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటే ఐఆమ్ సో సారీ అండి. ఇంకెప్పుడు నా వైపు నుంచి మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అని నిజాయితీగా చెప్పి లల్లీ వైపు బాధగా చూస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యష్ లల్లీ వైపు చూసి ప్రాబ్లం సాల్వ్ అంటాడు. థ్యాంక్స్ అన్నయ్య అంటుంది. పాపం ఈ సందీప్ని చూస్తుంటే చాలా మెతకవాడిలా ఉన్నాడు. నేను చేసుకుంటే దెబ్బకు అయిపోతాడు అంటాడు యష్ లల్లీని ఆట పట్టిస్తూ. లల్లి చిరుకోపం తెచ్చుకుంటూ నిన్ను కొడతాను అన్నయ్య అంటుంది. ఇంటికి వెళ్ళాక తీరిగ్గా కొట్టొచ్చులే కానీ బండెక్కు అంటూ చెల్లెల్ని బండెక్కించుకొని ఈ విషయాలు అమ్మా నాన్నకి చెప్పకు, లేనిపోని టెన్షన్ పడతారు అని అంటాడు బండి డ్రైవ్ చేస్తూ. సరే అన్నయ్య అంటుంది లల్లి. ఇలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు శృతి ఫోన్ చేసి మరో 2 రోజుల్లో ఇండియాకి బయలుదేరుతున్నానని చెప్తుంది. అది విని యష్ ఆనందానికి ఇక హద్దులు లేవు. వీడియో కాల్లో తను చూస్తూ నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను శృతి అంటాడు. నేను కూడా యష్ ఎప్పుడెప్పుడు నీ ఒడిలో వాలిపోదామని ఎదురు చూస్తున్నాను. ఆ క్షణాలు దగ్గరలోనే వస్తున్నాయంటే నా ఆనందానికి కూడా హద్దులు లేవు. ఈ 2 రోజుల్లో షాపింగ్ పూర్తి చేసుకొని ఇండియాకి బయలుదేరుతాను అంటుంది. సరే శృతి, నువ్వు వస్తున్నావంటే ఇక్కడ పండగ వాతావరణం నెలకొన్నట్టే అని మాట్లాడుతుంటాడు యష్. మరుసటి రోజు టీవీలో శృతి ఫోటో కనిపిస్తుంటుంది. ముందు లల్లి అది చూసి షాక్ అవుతూ అమ్మా, నాన్న, అన్నయ్య అందరూ త్వరగా రండి అని కంగారుగా కేకలు పెడుతుంటుంది. ఆ కేకలు విని యష్, ప్రతాప్ గారు, పద్దు అక్కడికి వచ్చేసరికి కాలిఫోర్నియాలో టూరిస్ట్ బస్ లోయలో పడి ప్రయాణికులు మృతి, చనిపోయిన వారిలో కొంతమంది తెలుగువారు కూడా ఉన్నారని న్యూస్ చెప్తూ శృతి ఫోటో టీవీలో చూపిస్తుంటారు. అది చూస్తున్న యష్కి తలలో నరాలు తెగుతున్నట్టుగా అనిపిస్తూ కుప్పకూలుతాడు. తన ఇంట్లో ఆఫీస్కి రెడీ అవుతున్న దీక్ష కూడా ఆ న్యూస్ చూసి షాక్ అవుతుంటుంది. ఇదండి ఈ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్.